ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ పంచాయతీది. జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేళ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ హీరాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోటీకి 4 నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 2 ఒకే కుటుంబానికి చెందినవారు. వరుసకు అత్తా కోడళ్ళవుతారు. ఏంటి నమ్మశక్యంగా లేదని అనుకుంటున్నారా? అవును, నిజమే. వీళ్ళిద్దరూ వరుసకు సొంత అత్తా కోడళ్ళు. అత్త పేరు తొడసం లక్ష్మీబాయి, కోడలి పేరు తొడసం మహేశ్వరి. ఈ ఇద్దరు హీరాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీకి సిద్ధమయ్యారు. మొదటి విడతలో నామినేషన్ను కూడా దాఖలు చేశారు. సర్పంచ్గా నేనంటే నేనే గెలుస్తానంటూ ఒకరికొకరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 7 గ్రామాలు ఉన్నాయని, అందరూ తమకు పరిచయమని, తప్పకుండా అందరూ తనని గెలిపిస్తారంటూ తొడసం లక్ష్మీబాయి ఏబీపీ దేశంతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల పోటీల్లో తన సొంత కోడలు తొడసం మహేశ్వరి కూడా ఉందని, ప్రజలెవ్వరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారని, ఖచ్చితంగా ప్రజలు తనని గెలిపిస్తారని, తాను సర్పంచ్గా గెలిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తానని అంటున్నారు. మాకు అవకాశం వచ్చింది సార్. ఇంతకుముందు మగవాళ్ళు అవకాశం ఉంది, మాకు అవకాశం ఉంది అంటే నేను నిలబడింది సర్పంచ్ పోటీ నేను నిలబడింది. మా ఇంట్లో ఆ కోడలు పోటీ పడింది. నా కోడలు 7 గూడలు ఉన్నది కదా, గోపాల్పూర్ గూడ, గౌరాపూర్, గోకోనగర్, లాల్టెక్డి, మారుతిగూడ, హీరాపూర్, లక్ష్మీపూర్, కల్సీలాపూర్ జీపీ. ఇక్కడ నుంచి నేను పోటీ చేస్తాను సార్. ఆ ఊరిలో నా కోడలే పోటీ చేస్తారు సార్. మేము గెలిచి అంటే డెవలప్ చేస్తాను. నాకు పాటు ఆమె కూడా పోటీ ఉన్నది ఒక ఇంట్లో. నేను చదవలేదు, పని నేను గెలుస్తా అంటున్నాను. నేను నమ్మకం ఉంది, అత దేవుడు ఎట్లా చేస్తాను అట్లా సార్. ఇక అదే విధంగా తొడసం మహేశ్వరి సైతం ఏబీపీ దేశంతో మాట్లాడారు. హీరాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాను సర్పంచ్గా పోటీకి నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు. తాను ఇంటర్ ఐటీఐ చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఉద్యోగం రాలేదని, పంచాయతీ ఎన్నికల్లో ఈసారి మహిళలకు అవకాశం రావడంతో ఈ హీరాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీకి సిద్ధమయ్యానని తెలిపారు. చదువుకొని ఉన్నాను కాబట్టి అందరూ తనకు తప్పకుండా గెలిపిస్తారంటూ ఆమె కూడా ధీమా వ్యక్తం చేశారు. తాను సర్పంచ్గా గెలిస్తే తప్పకుండా పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని, పోటీలో తన సొంత అత్త తొడసం లక్ష్మీబాయి కూడా ఉందని, ప్రజలెవ్వరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారని, అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం ప్రజలు చదువుకున్న వారిని, యువతనే ఎన్నుకుంటారని అంటున్నారు. నా పేరు తొడసం మహేశ్వరి. మా గ్రామం పేరు హీరాపూర్, మండల్ ఇంద్రవేలి. నేను చదువుకున్నది ఇంటర్ చేసి ఐటీఐ చేశాను సార్. జాబ్ కోసం ట్రై చేశాను కానీ రాలేదు. ఇప్పుడు సర్పంచ్కి పోటీ చేస్తున్నాం. నాతో పాటు మా అత్తమ్మ కూడా పోటీ చేస్తున్నారు. నేను చదువుకొని ఖాళీగా ఎందుకని ప్రజల కోసం సేవ చేయాలని సర్పంచ్గా పోటీ చేస్తున్నాను సార్. ఎందుకంటే నేను చదువుకొని ఉన్నాను కాబట్టి ఊరిని డెవలప్ చేస్తానని, గ్రామ ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈ హీరాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోటీల్లో 4 ఉండగా 2 ఒకే కుటుంబం నుండి సొంత అత్తా కోడళ్ళు ఉండడం అందరినీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ఇద్దరి పంచాయతీ ప్రస్తుతం జిల్లాలో బాగా వైరల్ అవుతోంది.